అందరికీ నమస్కారం. నా పేరు ధనంజయరావు. వెల్కమ్ టు భారతీయ స్టడీ సర్కిల్. మనం ఇటీవల న్యూ మెంటర్షిప్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఆ విషయం మీకు అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాను నేను. అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రైల్వే డిపార్ట్మెంట్, అలాగే జీపీఓ పోస్టులకు సంబంధించి కంబైన్డ్ సిలబస్ ప్రకారం ప్లాన్ చేసిన ప్రోగ్రామ్ అది. ఎవ్రీడే మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతుంది. 1 o'clock వరకు జిఎస్ మైండ్ మ్యాప్ క్లాసెస్ అయితే జరుగుతాయి. 1:45 నుంచి ఈవినింగ్ 4 వరకు మార్నింగ్ జరిగిన క్లాస్ రివిజన్ జరుగుతుంది. మెటీరియల్ మనమే ఇస్తాం కదా. అలాగే 4 నుంచి 7 వరకు మ్యాథ్స్ క్లాస్ జరుగుతుంది. 7 to 7:30 డిన్నర్ బ్రేక్ ఉంటుంది. 7:30కి వచ్చేసరికి మీకు మ్యాథ్స్ ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు జరిగిన క్లాస్ 9 వరకు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తారు. 9 to 9:45 వరకు ఎగ్జామ్ రాస్తాం. డైలీ 50 క్వశ్చన్స్. మార్నింగ్ జరిగిన జిఎస్ 25 క్వశ్చన్స్, ఈవినింగ్ జరిగిన మ్యాథ్స్ 25 క్వశ్చన్స్. సో వాటిలో భాగంగా మనకు ఆల్రెడీ 4 days కంప్లీట్ అయిపోయింది. మీకు నేను మాట ఇచ్చాను ఏమనంటే వాటి ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఆ రోజు నైట్ చేస్తే టైం సరిపోవట్లేదని. మధ్యలో బ్రేక్ ఇచ్చినప్పుడు ఏదైనా హాలిడే వచ్చినప్పుడు వాటి ఎక్స్ప్లెయిన్ వీడియో పెడతానని చెప్పేసి. సో మనం అందుకని అందులో భాగంగా మొదటి వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. Day 1 సంబంధించిన ఎగ్జామ్స్ సంబంధించి. Day 2కి సంబంధించి కూడా జిఎస్లో ఎకానమీనే కంటిన్యూ అయింది, 25 క్వశ్చన్స్. అర్థమెటిక్లో రేషియో ప్రపోర్షన్ కంటిన్యూ అయింది, మరొక 25 క్వశ్చన్స్. ఇప్పుడు మనం ఆ అర్థమెటిక్లో మిగిలినటువంటి క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం Day 2లో జరిగిన ఎగ్జామ్స్ సంబంధించి. సో Day 2లో ఎగ్జామ్ జరిగింది కదా, వాటిలో మ్యాథ్స్ కోసం సరిగ్గా చూస్తే అందులో ఫస్ట్ వన్ చూడండి. 2 సంఖ్యల మధ్య నిష్పత్తి ఇచ్చారు. ఎంత అని చెప్పేసి అంటే 4:9 అని చెప్పేసి. వాటి మధ్య డిఫరెన్స్ 235 ఇచ్చారు. డిఫరెన్స్ అంటే ఇదే, ఫస్ట్ నెంబర్ కి సెకండ్ నెంబర్ గ్యాప్ అని డిఫరెన్స్ అంటారు. 4కి 9కి మధ్య గ్యాప్ ఎంత? 5. ఇది డిఫరెన్స్. కానీ వారు ఎంత ఇచ్చారు డిఫరెన్స్ ని? 235 అని చెప్పి ఇచ్చారు డిఫరెన్స్. సో డిఫరెన్స్ 5కి డిఫరెన్స్ 235 ఇచ్చారు. అయినా వాటిలో హైయెస్ట్ నెంబర్ ఎంత అని అడిగారు మనల్ని. సో వీటిలో హైయెస్ట్ నెంబర్ నీకు కావాలంటే 4 లీస్ట్ నెంబర్, 9 హైయెస్ట్ నెంబర్ ఎంత వస్తుంది అనేది క్వశ్చన్. జనరల్ గా 5 అనేది 5 4s are 20. ఇంకా మనకి ఇక్కడ క్యాన్సిల్ అవ్వాలంటే 35 మిగిలింది. సో 5 7s are 35. క్రాస్ మల్టిప్లై చేస్తే 1కి 47 వస్తే 9కి ఎంత వస్తుంది? 9 into 47 చేస్తే ఆన్సర్ వస్తుంది. కాబట్టి 9 4s are 36 అంటే 360. 9 7s are 63. 360కి 63 అంటే మనకి 423 వస్తుంది. సో ఆన్సర్ 423. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఇక ఆ సెకండ్ డే మెంటర్షిప్ లో భాగంగా సెకండ్ డే జరిగినటువంటి ఎగ్జామ్ లో సెకండ్ క్వశ్చన్ చూద్దాం మనం. సెకండ్ క్వశ్చన్ మనం చూస్తే ఏమి ఇచ్చారు? 2 నెంబర్స్ మధ్య రేషియో 5:9 ఇచ్చారు. ప్రతి నెంబర్ కి 6 కలుపుతా అని చెబుతున్నారు. అప్పుడు రేషియో కాస్త 3:5 గా చేంజ్ అవుతుందని చెబుతున్నారు. మీతో నేను ఏం చెప్పాను బేసికల్ గా అంటే, క్లాసులో మనకు అయిపోయిందిగా ఈ కంటెంట్. ఎప్పుడైతే క్వశ్చన్ లో 2 రేషియోలు కనిపిస్తాయో మైండ్ లో డిఫరెన్స్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ అనే కాన్సెప్ట్ రావాలి. ఇక్కడ డిఫరెన్స్ ఎవరంటే 5 5s are 25కి, అలాగే 9 3s are 27కి డిఫరెన్స్ అని. మరి ఇటువైపు డిఫరెన్స్ ఎవరు అనుకున్నారంటే ఇదిగో 3కి 5కి మధ్య ఉన్న డిఫరెన్స్ 2 into ఇచ్చిన నెంబర్. సో డిఫరెన్స్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ మనం ఏకంగా మన నోట్స్ లో మోడల్ నెంబర్ 2 కింద 12 కోసం చేసాం కొన్ని టైప్ ఆఫ్. ఇక్కడ 25కి 27 గ్యాప్ 2 వస్తుంది. ఇటువైపునేమో 12 వచ్చింది. 2 6 2 1s are 2, 2 6s are 12. ఎంతకి మనకి 1కి ఎంతో వచ్చింది. కానీ ఆ 2 నెంబర్ల టోటల్ ఎంతో అడుగుతున్నారు. ఒక నెంబర్ ఏమో 5, మరొక నెంబర్ ఏమో 9. 2 నెంబర్ల టోటల్ అంటే 5 + 9 14 వస్తుంది. ఓకే, 1కి ఎలాగో 6 వచ్చింది కాబట్టి టోటల్ 14కి ఎంత వస్తుంది? 14 6s are 84 వస్తుంది. ఇదే క్వశ్చన్కి ఆన్సర్. ఈ విధంగా మనకి సెకండ్ క్వశ్చన్ కూడా అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 3కి వచ్చేస్తున్నాం మనం. మెంటర్షిప్ లో భాగంగా Day 2లో జరిగినటువంటి డైలీ ఎగ్జామ్. సో ఇందులో ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 3 నెంబర్స్ రేషియో ఇచ్చారు 4:3:6 అని. బేసికల్గా ఇది రేషియో నెంబర్స్ గా చేంజ్ అవ్వాలంటే సర్టెన్ కాన్స్టాంట్ తో మల్టిప్లై చేయాలి. ఇది రేషియో. కానీ ఏదో ఒక కాన్స్టాంట్ తో వీటిని మల్టిప్లై చేయండి. ఇవి నెంబర్స్. ఇది రేషియో, ఇవి నెంబర్స్. వీటి యొక్క స్క్వేర్స్ టోటల్ ఇచ్చారు. మీరే చెప్పండి వీటి యొక్క స్క్వేర్స్ టోటల్ అంటే 4x² ఒక నెంబర్ స్క్వేర్, 3x² మరొక నెంబర్ స్క్వేర్, 6x² మరొక నెంబర్ స్క్వేర్. ఈ 3 నెంబర్ల యొక్క స్క్వేర్స్ టోటల్ ఎంత అంటే అది
2196 అని చెప్పి ఇచ్చారు. ఒక్కసారి వీటిని యాడ్ చేద్దాం. 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9, 16కి 9 యాడ్ చేస్తే 25 ప్లస్ 6 స్క్వేర్ అంటే 36. సో ఇక్కడ 25కి 36 అంటే మనకి 61 వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, సో ఎక్స్ స్క్వేర్. రైట్ సైడ్ 2196. సో 61 3s are ఓకే 183. ఇక్కడ 6 ఉంది కాబట్టి ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 6 or 6 వస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్ 36 అయింది. ఎక్స్ కావాలంటే ఈ నెంబర్కి రూట్ చేయాలి. ఎక్స్ 6 వచ్చింది. అయినా నెంబర్ల టోటల్ ఎంత అన్నాడు. మొదటి నెంబర్ 4x, రెండో నెంబర్ 3x, మూడో నెంబర్ 6x. మొత్తం ఎంత అవి టోటల్ నెంబర్ల టోటల్ 13x. 13 ఇంటూ ఎక్స్ వాల్యూ ఇప్పుడే వచ్చింది 6 అని చెప్పేసి 13 6 సార్ ఎంత వస్తుంది 78. ఇదే నెంబర్స్ టోటల్. సో మనకి డే 2 మెంటర్షిప్ లో భాగంగా డే 2లో జరిగిన ఎగ్జామ్ యొక్క మరొక క్వశ్చన్ చూద్దాం. మనం ఏమని ఇచ్చారంటే వాళ్ళు a/b అని ఇచ్చారు, ఈక్వల్స్ టు c/d అని చెప్పి ఇచ్చారు, ఈక్వల్స్ టు e/f అని చెప్పి ఇచ్చారు. వాటిలో దేనికి ఈక్వల్ అవుతుంది అని అడుగుతున్నాడు. అంటే ఇందులో ఏది ఈక్వల్ అవుద్ది అని చెప్పేసి ఒకసారి ఆప్షన్ సి తీసుకోండి. ఆప్షన్ సిలో a ప్లస్ 3c మైనస్ 5e డివైడెడ్ బై క్రింద b ప్లస్ 3d మైనస్ 5f ఇది ఇచ్చినటువంటి ఆప్షన్ సి. ఇది ఎలా ఈక్వల్ అవుద్దో చెబుతాను చూడండి. ఏ ప్లేస్లో ఏం రాయొచ్చు b రాయొచ్చు, 3 ఇంటూ c ప్లేస్లో ఏం రాయొచ్చు మనం d రాయొచ్చు, అలాగే మైనస్ 5 ఇంటూ ఈ ప్లేస్లో ఏం రాయొచ్చు ఎఫ్. ఎవరు ఆపోజిట్ వాళ్ళే, రేషియో ప్రపోర్షన్ మీనింగ్. డివైడెడ్ బై క్రింద కూడా సేమ్ ఉంది చూడండి. అంటే ఆప్షన్ సి మాత్రమే ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి. ఇది ఆప్షన్ వే చేయాలి. సో డే 2లో భాగంగా మెంటర్షిప్లో మనం డైలీ ఎగ్జామ్లో మరొక క్వశ్చన్ సరిగ్గా చూద్దాం. ఏమని ఇచ్చారు వాళ్ళు, a/b ఈక్వల్స్ టు 4:7 అని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ వన్ a-b ఈక్వల్స్ టు -12 అని చెప్పి ఇచ్చారు. వాళ్ళు a ప్లస్ b ఎంత అని అడుగుతున్నారు కదా. ఇక్కడ మీరు చూస్తే a-b అంటే a లోంచి b మైనస్ చేయమని చెప్పేసి, a అంటే 4, b అంటే 7. సో 4 లోంచి 7 మైనస్ చేస్తే మనకి -3 వస్తుంది. కానీ వాడు a-b ఎంత ఇచ్చాడు, -12 వచ్చాడు. సో మనకి -3 వచ్చింది, వాడు -12 ఇచ్చాడు. అప్పుడు -3 1s are -3 4s are. అంటే 1కి ఎంత వస్తుంది 4 వస్తుంది. క్వశ్చన్ ఏం అడిగారు వాళ్ళు అసలు, a ప్లస్ b ఎంత అని అడిగారు. a అంటే 4, b అంటే 7. సో a ప్లస్ b అంటే 11 అని చెప్పి అర్థం అన్నమాట. సో 4 ప్లస్ 7 అంటే 11 కదా. 1కి 4 వస్తే 11కి ఎంత వస్తుంది, 11 4s are 44 వస్తుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 44. సో డే 2 మెంటర్షిప్ డే 2 ఎగ్జామ్ లో భాగంగా ఎక్స్ప్లెనేషన్ లో మరొక క్వశ్చన్ చూద్దాం. మనం ఏమి ఇచ్చారు వాళ్ళు ఇంతకీ, x/y ఈక్వల్స్ టు z/k ఈక్వల్స్ టు 3/4 అని చెప్పి ఇచ్చారు. ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఏంటి అసలు ఇక్కడ 4x ప్లస్ 3z డివైడెడ్ బై 4y ప్లస్ 3k ఇది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు మనల్ని. సో ఇక్కడ ఎవరు ఆపోజిట్ వారే ఈక్వల్ అనేది బేసిక్ పాయింట్ రేషియో ప్రపోర్షన్ లో. ఇక్కడ మీరు చూస్తే 4 ఇంటూ ఎక్స్కి ఆపోజిట్ 3 ఉంది కాబట్టి ఎక్స్ వాల్యూ 3 అని, 3 ఇంటూ జెడ్కి ఆపోజిట్ 3 ఉంది కాబట్టి జెడ్ వాల్యూ 3 అని చెప్పి అర్థం. డివైడెడ్ బై 4 ఇంటూ వైకి ఆపోజిట్ 4 ఉంది కాబట్టి వై వాల్యూ 4 అని చెప్పి అర్థం. 3 ఇంటూ కేకి ఆపోజిట్ కూడా 4 ఉంది కాబట్టి కే వాల్యూ కూడా 4 అని చెప్పి అర్థం. సో ఫైనల్ గా వీటిని సింప్లిఫై చేస్తే 4 3s are 12 ప్లస్ 3 3s are 9. 12కి 9 కలిపితే మీకు 21 వస్తుంది. డివైడెడ్ బై 4 4s are 16 ప్లస్ 3 4s are 12. 16కి 12 యాడ్ చేస్తే 28 వస్తుంది. సో 7 3s are 21, 7 4s are 28.
ఆన్సర్ 3/4 వస్తుంది ఈ క్వశ్చన్కి. సో డే 2 మెంటర్షిప్లో భాగంగా మరొక క్వశ్చన్ ఇది. ఆ ఎగ్జామ్లో భాగంగా మరొక క్వశ్చన్ ఏమి ఇచ్చారు అసలు వాళ్ళు, A:B వారు 4:3 అని చెప్పి ఇచ్చారు. క్వశ్చన్ ఏదో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, కానీ జనరల్గా ప్యాటర్న్ ఏంటి అసలు, ఎవరు ఆపోజిట్ వాళ్ళే కాబట్టి ఇది ఏ వాల్యూ అని ఇది బి వాల్యూ అని చెప్పి మీనింగ్. సో వీటిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది 3 ఇంటూ ఏ ప్లేస్లో 4 రాయొచ్చు, 2 ఇంటూ బి ప్లేస్లో 3 రాయొచ్చు. అలాగే నెక్స్ట్ వన్ ఏముంది ఇక్కడ, 3 ఇంటూ ఏ ప్లేస్లో 4 రాయొచ్చు మైనస్ 2 ఇంటూ బి ప్లేస్లో 3 రాయొచ్చు కదా. ఫైనల్గా వీటిని సింప్లిఫై చేద్దాం మనం. 3 4s are 12 ప్లస్ 2 3s are 6, 12కి 6 కలిపితే 18. 3 4s are 12 మైనస్ 2 3s are 6, 12లోంచి 6 తీసేస్తే 6 వస్తుంది. 6 1s are 6, 6 3s are 18. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 3:1 వస్తుంది. సో మెంటర్షిప్లో డే 2 ఎగ్జామ్లో మరొక క్వశ్చన్ చూద్దాం మనం. క్వశ్చన్ ఏంటి అసలు ఇచ్చిన క్వశ్చన్, వాట్ నెంబర్ మస్ట్ బి సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ టర్మ్ ఆఫ్ ది రేషియో 12:7 యాజ్ టు మేక్ ఇట్ 1:2. అంటే అర్థం ఏంటో తెలుసా, ఇచ్చిన రేషియో 12:7 ఉంది కదా, ఇందులోంచి ప్రతి పదము నుంచి ఏ నెంబర్ను తీసేస్తే అప్పుడు అది 1:2గా మారిద్ది అనేది క్వశ్చన్. ఆప్షన్ వైజ్ వెళ్ళవలసి ఉంటుంది. నేను డైరెక్ట్గా ఆప్షన్ సికి వస్తున్నాను. నేను సపోజ్ 12 మైనస్ ఆప్షన్ సిలో 7 ఉంది తీసేసాను, 17 మైనస్ ఆప్షన్ సిలో 7 ఉంది తీసేసాను. అప్పుడు నాకు 12 మైనస్ 7 అంటే 5 వచ్చింది, 17 మైనస్ 7 అంటే 10 వచ్చింది. 5 1s are 5 2s are 1:2గా చేంజ్ అయిందిగా. ఎప్పుడు చేంజ్ అయింది, 7 తీసేస్తే. మీరేమో ఏబిస్ అని చెక్ చేసుకుంటూ వస్తే అప్పుడు మీకు సి దగ్గర రైట్ ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా మనం మరొక క్వశ్చన్ కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ వన్కి వస్తున్నాం. 6 ఒకటి ఇచ్చారు, x ఒకటి ఇచ్చారు, 96 ఒకటి ఇచ్చారు. అవి కంటిన్యూడ్ ప్రపోర్షన్, నిరంతర అనుపాతం. మీకు మన క్లాస్లో చెప్పాను స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో భాగంగా, నిరంతర అనుపాతం అంటే ఏమని చెప్పేసి A:B = B:C అని రాయగలిగితే ఇదే నిరంతర అనుపాతం. మరి ఇచ్చినవి ఏంటి అసలు, మొదటిది ఏ, రెండవది బి, మూడవది సి అని చెప్పేసి మనం తీసుకోవాల్సి వస్తుంది. ఏ ప్లేస్లో 6, బి ప్లేస్లో ఎక్స్, బి ప్లేస్లో మరలా ఎక్స్, సి ప్లేస్లో 96 వచ్చింది. నాకు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. బేసికల్గా ఎప్పుడైతే రెండు రేషియోస్ ఈక్వల్గా ఉంటాయో అవి ప్రపోర్షన్ అనుపాతంలో ఉంటాయని క్లాస్లో చెప్పాను. అనుపాతంలో ఉంటే కండిషన్ కూడా మనం రాసుకున్నాం, క్వశ్చన్స్ కూడా చేసాం. సో ప్రొడక్ట్ ఆఫ్ మిడిల్ టర్మ్స్, మధ్య పదాలను మల్టిప్లై చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ ఎండింగ్ టర్మ్స్, అంత్య పదాలని మల్టిప్లై చేయాలి. అప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమో x² ఓకే, కానీ స్క్వేర్ రైట్కి వెళ్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. రైట్ సైడ్ 6 ఉంది, 96ను కూడా మీరు 6 16లుగా రాయవచ్చు. 6 16 సార్. రూట్ బయటకు వచ్చేస్తే చూడండి, 6 బదులు ఒక 6 బయటకు వస్తుంది. 16 అంటే 4² అనమాట. సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే 6 4s are 24. ఇదే క్వశ్చన్కి ఆన్సర్ ఎక్స్ ఎంత అని చెప్పి అడిగారు. ఈ విధంగా మరొక క్వశ్చన్కి వెళ్దాం మనం. ఏదో ఇచ్చారు, వాళ్ళు ఏం కండిషన్ ఇచ్చారంటే ఇంతకీ క్రింది వాటిలో ఏది కరెక్ట్ ప్రపోర్షన్. బేసికల్గా ప్రపోర్షన్ అనుపాతం అంటే ఏంటో చెబుతాను చూడండి. A:B = C:D, ఇలా రెండు రేషియోస్ కానీ సమానంగా ఉంటే అవి ప్రపోర్షన్లో ఉన్నాయని అర్థం. ఎప్పుడైతే ప్రపోర్షన్లో ఉంటాయో ప్రొడక్ట్ ఆఫ్ ఎండింగ్ టర్మ్స్, అంత్య పదాలని మల్టిప్లై చేయొచ్చు. ప్రొడక్ట్ ఆఫ్ మిడిల్ టర్మ్స్, మధ్య పదాలను మల్టిప్లై చేయొచ్చు. ఇది కండిషన్ దేనికి, ప్రపోర్షన్లో ఉన్నప్పుడు. మరి వీటిలో ఏది రైట్ అని చెప్పి అడుగుతున్నాడు. అన్నిటిని మీరు అలాగే చెక్ చేయాలా. ఆప్షన్ సి దగ్గరికి వచ్చేసరికి ప్రొడక్ట్ ఆఫ్ ఎండింగ్ టర్మ్స్ అంటే 144 ఒకవైపు ఎండింగ్, మరొక వైపు ఎండింగ్ 15 ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మిడిల్ టర్మ్స్ అంటే ఒక మిడిల్ టర్మ్ 108 ఉంది, మరొక మిడిల్ టర్మ్ 20 ఉంది. సో ఇవి ఈక్వలా కాదో చెక్ చేసి సరిపోతుంది. 18 8 144, 18 6 108. ఇంతవరకు ఓకే కదా. 20 అనేది జనరల్గా 8 × 15 ఎంత అనుకున్నారు, 120. 120ని 6 20ల 120 క్యాన్సిల్ చేస్తుంది. అంటే ఇది సమానం అవుతుంది ఆప్షన్ సి. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి వస్తుంది.
నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేస్తున్నాం మనం. ఏమని? ది థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 0.6 అండ్ 0.3 అని చెప్పి అడుగుతున్నారు. జనరల్గా మీకు థర్డ్ ప్రపోర్షన్ అంటే ఇచ్చింది రాస్తున్న 0.6 0.3 అని. మీకు థర్డ్ ప్రపోర్షన్ ఎప్పుడు వస్తుందని చెప్పాను అసలు? A:B = B:C. ఇలా కంటిన్యూస్ ప్రపోర్షన్ నిరంతర అనుపాతం ఉన్నప్పుడు మాత్రమే థర్డ్ ప్రపోర్షన్ డైరెక్ట్గా చేయగలుగుతాం. నిరంతర అనుపాతం ఉన్నప్పుడు కండిషన్ ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ మిడిల్ టర్మ్స్, మధ్య పదాల లబ్ధం = ప్రొడక్ట్ ఆఫ్ ఎండింగ్ టర్మ్స్, అంత్య పదాల లబ్ధం. అంతేనా? ఇందులో మొదటగా ఇచ్చింది A అని, తర్వాత ఇచ్చింది B అని, మూడవ ప్రపోర్షన్ అంటే C అని అర్థం. ఇక్కడ B ప్లేస్లో మనం 0.3 హోల్ స్క్వేర్ రాయొచ్చు. అలాగే A ప్లేస్లో 0.6 రాయొచ్చు ఇంటూ C. 0.6 0.3తో ఏకంగా 2 సార్లు క్యాన్సిల్ చేస్తుంది. 0.3ని 2 క్యాన్సిల్ చేస్తుంది. అంటే 0.3లో సగం ఎంత అని అర్థం. 0.3లో సగం 0.15 కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ 0.15 వస్తుంది. మరొక క్వశ్చన్కి వెళ్తున్నాం మనం. Day 2 మెంటర్షిప్ ఎగ్జామ్లో భాగంగా ఏంటి అసలు? ఒక స్కూల్లో బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. వారి మధ్య రేషియో ఇచ్చారు 5:3 అని చెప్పేసి. ఆ తర్వాత అదే స్కూల్లో గర్ల్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. వారి మధ్య రేషియో ఇచ్చారు 7:1 అని చెప్పేసి. అడుగుతున్న క్వశ్చన్ ఏంటో తెలుసా? స్టూడెంట్స్కి టీచర్స్కి రేషియో ఎంత అని చెప్పేసి. అది కావాలంటే యాజ్ యూజువల్గా ఇది కాంపౌండ్ రేషియో, బహుళ నిష్పత్తి. కాంపౌండ్ రేషియో కండిషన్ మీ అందరికీ చెప్తూనే వచ్చాను. క్లాస్ కూడా మనకు 120 ప్రాబ్లమ్స్ అయిపోయింది రేషియో ప్రపోర్షన్. ఇంకా 60 పెండింగ్ ఉన్నాయి. ఇంకా 2 క్లాసులు వస్తాయి, మీకు తెలుసు ఆ విషయం. కాంపౌండ్ రేషియో ప్రకారం ముందు బాయ్స్, తర్వాత మిడిల్లో గర్ల్స్, ఎండింగ్లో టీచర్స్ రేషియో వస్తుంది. బాయ్స్ ఎంత అంటే 5 7s are 35 బాయ్స్ వచ్చినట్టు. గర్ల్స్ మిడిల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మల్టిప్లై చేయాలి. 7 3s are 21 గర్ల్స్. ఫైనల్గా టీచర్స్ ఎండింగ్ కాబట్టి ఎండింగ్ మల్టిప్లై చేయాలి. 3 1s are 3. ఇది ఓవరాల్గా బాయ్స్, గర్ల్స్, టీచర్స్. అడుగుతున్నారు స్టూడెంట్స్ అని. స్టూడెంట్స్ అంటే బాయ్స్ 35, గర్ల్స్ 21. స్టూడెంట్స్లో బాయ్స్, గర్ల్స్ కలిపి ఉంటారు కాబట్టి కలిపి రాయాలి. టీచర్స్ ఎలాగో 3 ఉన్నారు. సో రైట్ సైడ్ 3, లెఫ్ట్ సైడ్ 35కి 21 కలిపితే 56. సో క్వశ్చన్కి ఆన్సర్ 56:3 వస్తుంది. క్వశ్చన్ నెంబర్ మనం 36 అంటే మన ఆ పేపర్లో ముందు ఎకానమీ క్వశ్చన్స్ ఉంటాయి, అందుకే 36 ఇది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ సంగతి ఏంటో చూద్దామా? 3 నెంబర్స్ రేషియో ఇచ్చాడు. ఏమని? 1/3:1/4:1/6 అని. వీటిలో హైయెస్ట్ నెంబర్కి లీస్ట్ నెంబర్కి డిఫరెన్స్ ఇచ్చారు. ముందు రేషియో ఎప్పుడు ఇలా ఉండకూడదు. ఇలా ఉంటే ఎల్సిఎం చేయాల క్రింద వాటికి. 3కి 4కి 6కి ఎల్సిఎం 12 వస్తుంది. 3 12ని 4 సార్లు క్యాన్సిల్, 4 12ని 3 సార్లు క్యాన్సిల్, 6 12ని 2 సార్లు క్యాన్సిల్. ఇందులో హైయెస్ట్ నెంబర్ అంటే 4, లీస్ట్ నెంబర్ అంటే 2. సో హైయెస్ట్ నెంబర్ 4కి లీస్ట్ నెంబర్ 2కి మధ్య డిఫరెన్స్ ఇచ్చారు 2. కానీ వాళ్ళు ఎంత ఇచ్చారు డిఫరెన్స్? 46 ఇచ్చారు 2కి. అయినా నెంబర్స్ టోటల్ ఎంత అని అడిగారు వీళ్ళు. సో ముందు ఇది క్యాన్సిల్ అవుతుంది. 2 1 2 2 23 46. నెంబర్స్ టోటల్ ఎంత అంటే ఒక నెంబర్ 4, మరొక నెంబర్ 3, మరొక నెంబర్ 2, మొత్తం నెంబర్స్ టోటల్ 9. 1కి 23 వస్తే 9కి ఎంత వస్తుంది? 9 20s are 180, 9 3s are 27 అంటే 207 వస్తుంది. ఇదే క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వస్తున్నాం. వీటి క్లాస్ అయిపోయింది, మీకు తెలుసు. క్లాసులో మనం యావరేజ్గా 3 గంటలు కూర్చుంటే పెద్ద క్వశ్చన్స్ మనం మీరు చూస్తారు. మహా అయితే 20 క్వశ్చన్స్ కూడా అవల 3 గంటలకి. అది క్లాస్. ఇది ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. అందుకే హాఫ్ అన్ అవర్లో 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బోత్ ఆర్ డిఫరెంట్ కదా. సో జాగ్రత్తగా చూసి ఏది ఇచ్చారో వీళ్ళు. A:B:C = 3:4:7 అని చెప్పేసి అదేదో మరలా కండిషన్ ఇచ్చారు పక్కన వాళ్ళు. ఆ కండిషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి మనం ఒకసారి. 3 × A ప్లేస్లో 3 రాసా, 5 × B ప్లేస్లో 4 రాసాం, 2 × C ప్లేస్లో 7 రాసాం. మొత్తం అంతా 36 అని చెప్పించారు. 3 3 9 -5 4s are 20. 9 - 20 అంటే -11.
-11 2 7 14 -11 +14 అంటే +3 అని. రైట్ సైడ్ 36 ఉంది. 3కి 36 వస్తే 3 1s are 3 12s are 1కి 12 వస్తుంది. అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? సి వాల్యూ ఎంత అని. సి ప్లేస్లో ఇక్కడ 7 ఉంది కాబట్టి సి వాల్యూ ఎంత? 1కి 12 వస్తే సి వాల్యూ 7కి ఎంత వస్తుంది? 12 7s are 84 వస్తుంది. అదే క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తున్నాం మనం. డే 2 మెంటర్షిప్ ఎగ్జామ్ పేపర్లో భాగంగా ఏంటి క్వశ్చన్ ఇచ్చారు వాళ్ళు? A:B:C = 2:3:6 ఇచ్చారు. వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమంటుంది A/B/B/C/C/A ఫైండ్ అవుట్ చేయమంటున్నారు వాళ్ళు. ఇక్కడ A అంటే 2, అలాగే B అంటే 3, మరలా B ప్లేస్లో 3, C ప్లేస్లో 6, C ప్లేస్లో 6, A ప్లేస్లో 2. ఇది వారు ఇచ్చినటువంటి డేటా. ఇప్పుడు ఇది ఎంత వస్తుందో మనం చెప్పాలి. ఇక్కడ 3 6ని 2 సార్లు క్యాన్సిల్, 2 6ని 3 సార్లు క్యాన్సిల్. ఇప్పుడు 3కి 2కి LCM 6 వస్తుంది. 3 LCM 6ని 2 సార్లు క్యాన్సిల్, 2 2s are 4. 2 LCM 6ని 3 సార్లు క్యాన్సిల్. ఇక్కడ 1 ఉంటుంది. LCM 6 × 3 అంటే 18. సో ఇదే ఆన్సర్ 4:3:18 ఈ క్వశ్చన్కి. సో డే 2 మెంటర్షిప్లో భాగంగా ఎగ్జామ్లో భాగంగా మరొక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. వారు P/Q వాల్యూ ఎంత ఇచ్చారు? వాళ్ళు 2:5 అని చెప్పి ఇచ్చారు. Q/R వాల్యూ ఎంత ఇచ్చారు? వాళ్ళు 3:7 అని చెప్పి ఇచ్చారు. R/M వాల్యూ ఎంత ఇచ్చారు? వాళ్ళు 4:9 అని చెప్పి ఇచ్చారు. అసలు ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏంటి? అసలు PQRM ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. దీన్ని మనం కాంపౌండ్ రేషియో అని పిలుస్తాం. అవునా కాదా? కాంపౌండ్ రేషియో ప్రకారం మొదటిది P కాబట్టి P కావాలంటే మొదటి వాటిని మల్టిప్లై చేయాలి. 2 3 6, 6 4 24. Q సెకండ్ వన్ మధ్యలో ఉంది కాబట్టి మిడిల్ టర్మ్స్ మల్టిప్లై చేయాలి. 5 3 15, 15 4 60. తర్వాత R కూడా మధ్యలో ఉంది కాబట్టి మిడిల్ టర్మ్స్ మల్టిప్లై చేయాలి. 5 4 20, 27 140. ఫైనల్ గా M ఎండింగ్ ఉంది కాబట్టి ఎండింగ్ వాటిని మల్టిప్లై చేయాలి. 5 7 35 × 9 అలా చేసినా పర్లా, లేదు 5 9 45, 9 7 63 × 5 రాసినా పర్లా. 63 × 5 అంటే 315 అన్నమాట. ఇది ఏ ఆప్షన్ ఉంటే అదే ఆన్సర్. ఇక్కడ ఉంది కదా. మరొక క్వశ్చన్కి వస్తున్నాం మనం. సో డే 2 మెంటర్షిప్ లో భాగంగా మరొక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూడండి. ఏమి ఇచ్చాము ఇక్కడ? ఇంతకీ జనరల్ క్వశ్చన్ ఇచ్చాము. A/B = 4:7, B/C = 5:6. ఫైండ్ అవుట్ చేయమంటుంది A/B/C ఎంత అని చెప్పేసి. జనరల్గా ఏ అంటే మొదటి ఉంది కాబట్టి మొదటి పదాలను మల్టిప్లై చేయాలి. 4 5s are 20. B మిడిల్లో ఉంది కాబట్టి మిడిల్ పదాలు మల్టిప్లై చేయాలి. 7 5s are 35. C లాస్ట్లో ఉంది కాబట్టి లాస్ట్ పదాలు మల్టిప్లై చేయాలి. 7 6 are 42. ఇదే క్వశ్చన్కి ఆన్సర్. ఓకే. డే 2 మెంటర్షిప్ ఎగ్జామ్ లో భాగంగా మరొక క్వశ్చన్ చూద్దాం మనం. ఏమి ఇచ్చారు? ఎస్, ఇది ఏదో ఇచ్చారు వాళ్ళు. A/B = 3:2 అని, B/C = 6:5 అని, C/D = 3:4 అని, అలాగే D/E = 5:8 అని. అడుగుతుంది A/D ఎంత అని చెప్పేసి కదా. A/D అడిగినప్పుడు మనకెందుకు ఈ D? దీంతో పని లేదు. సో ఓన్లీ AD కాబట్టి A మొదట D లాస్ట్. ఇది చేసేవచ్చు, ఇచ్చినా కూడా అవసరం లేదు. A అంటే మొదటగా ఉంది కాబట్టి మొదటి వాటిని మల్టిప్లై చేయాలి. 3 6 are 18, 18 3s are 54. D అంటే లాస్ట్ వాటిని మల్టిప్లై చేయాలి. 2 5 10, 10 4 40. ఎవరో క్యాన్సిల్ చేస్తారో వీళ్ళని. 2 27 54, 2 20 40. సో క్వశ్చన్కి ఆన్సర్ 27:20. ఇలా క్వశ్చన్ డేటా ఇచ్చి అడిగింది చిన్నగా ఉన్నప్పుడు అవసరం లేని వాటిని మనం ఎలాగో పట్టించుకోమనే విషయం క్లాస్లో కూడా చూసాం మనం. మరొక క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటని చెప్పేసి చూడండి. ఏది ఇచ్చారు వీళ్ళు ఇక్కడ? X = 1/3 × Y.
y ఈక్వల్స్ టు 1/2 ఇంటూ జెడ్, XYZ ఎంత అని అడిగారు కదా. x ఈస్ టు y ఈక్వల్స్ టు, ఎవరు ఆపోజిట్ వారే రేషియో ప్రపోర్షన్ లో. x కి ఆపోజిట్ 1 ఉంది, y కి ఆపోజిట్ 3 ఉంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా YZ కావాలంటే ఎవరు ఆపోజిట్ వాళ్ళే కాదు. y కి ఆపోజిట్ లో 1 ఉంది, z కి ఆపోజిట్ లో 2 ఉంది. సో ఆన్సర్ ఎంత వస్తుందంటే మనకి ఏం కావాలి, XYZ కదా. XYZ కావాలంటే జనరల్ గా x ఫస్ట్ ఉంది ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్, తర్వాత y మధ్యలో ఉంది ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ మిడిల్ టర్మ్స్, 3 1s are 3. z లాస్ట్ లో ఉంది కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ఎండింగ్ టర్మ్స్, 3 2s are 6. ఇదే ఆన్సర్ క్వశ్చన్ కి. మరొక క్వశ్చన్కి వస్తున్నాం మనం. ఏంటి నెక్స్ట్ క్వశ్చన్ అనేది, ఇక్కడ మీరు చూస్తే ఏదో ఇచ్చారు వాళ్ళు, x మైనస్ y 2కి ఈక్వల్ జనరల్ గా. అయితే ఇలా రాస్తే కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే 2k అని రాస్తున్నాం. ఓకే, k ఇక్కడ ఇచ్చేస్తాడా, ఓ పని చేద్దాం, దీనికి ఏదైనా కొత్త ఆల్ఫాబెట్ తీసుకుందాం, 2a అని తీసుకుందాం. నెక్స్ట్ అలాగే y మైనస్ z, ఇది 3 అని ఇచ్చాడు, 3a అని తీసుకుందాం. z మైనస్ k, ఇది కాస్త 5 ఇచ్చాడు, 5a అని తీసుకుందాం. ఇప్పుడు మీరే చూడండి, z కావాలంటే ఓకే, z కావాలంటే ఈ మైనస్ k రైట్కి పోతే ప్లస్ k అవుతుంది, ఇది z వాల్యూ. ఇప్పుడు మీకు y కావాలంటే ఈ మైనస్ z రైట్కి పోతే ప్లస్ z అవుతుంది, ఇది z వాల్యూ. సో యాడ్ చేయాల, 3a ప్లస్ 5a అంటే 8a ప్లస్ k వస్తుంది. నీకు x కావాలంటే y ప్లేస్ ఇది సబ్స్టిట్యూట్ చేయొచ్చు, మైనస్ y రైట్కి వస్తే ప్లస్ y అవుతుంది, 2a ప్లస్ 8a 10a ప్లస్ k. ఓవరాల్ గా ఇవి XYZ. మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఈక్వేషన్ ఇక్కడ ఉంది, ఏమని, z ఈస్ టు x ప్లస్ k అనేది మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమన్న ఈక్వేషన్. z ప్లేస్ లో ఇప్పుడే మనకి ఎంత వచ్చింది, 5a ప్లస్ k అని చెప్పి వచ్చింది, ఇది z ప్లేస్ లో వచ్చిన వాల్యూ. రేషియోని డివైడెడ్ బై గా రాయొచ్చు, ఏం కాదని క్లాస్ లో చెప్పుకున్నాం. సో x ప్లస్ k అంటే x ప్లేస్ లో 10a ప్లస్ k ఉంది, ఓకే 10a ప్లస్ k ఉంది. అది కాకుండా k ప్లేస్ లో మరొక k వస్తుంది కదా. ఓవరాల్ గా మీరు చూస్తే పైన 5a ప్లస్ k, క్రింద మీరు యాడ్ చేస్తే ఇది 10a ప్లస్ 2k అవుతుంది. సో మీరు ఇక్కడ 2 కామన్ చేసేస్తే 10aలో 2 కామన్ చేస్తే 5a ఉంటుంది, 2k లోంచి 2 కామన్ చేస్తే k మిగులుతుంది. 5a ప్లస్ k 5a ప్లస్ k క్యాన్సిల్, పైన 1 క్రింద 2, ఆన్సర్ 1/2 ఆర్ 1:2. సో ఇక్కడికి ఇది అయిపోయింది కదా. డే 2 మెంటర్షిప్ ఎగ్జామ్ లో భాగంగా మరొక క్వశ్చన్ చూద్దాం మనం. ఏదో ఇచ్చారు, ఏ ఇన్కమ్ లో 7/9 టైమ్స్, ఏ ఇన్కమ్ ఏ అని రాసాం, ఏ ఇన్కమ్ లో 7/9 టైమ్స్ ఇది ఏమవుతుంది. సో బి ఇన్కమ్ ఎవరికి ఈక్వల్ అంటే అది 7/9 టైమ్స్ ఆఫ్ దట్ ఆఫ్ బి నా. ఓకే జాగ్రత్త చూడండి, ఏ ఇన్కమ్ కావాలంటే బి ఇన్కమ్ లో 7/9 టైమ్స్ అని చెప్పారు వీళ్ళు. అలాగే నెక్స్ట్ వన్, మీకు బి ఇన్కమ్ కావాలంటే సి ఇన్కమ్ లో 5/4 టైమ్స్ అని చెప్పారు. ఇది రేషియోగా మార్చుకోకపోతే ఆన్సర్ రాదు. రేషియోగా మార్చాలంటే ఎవరు ఆపోజిట్ వాళ్ళే అనేది కండిషన్. ఏకి ఆపోజిట్ లో 7 ఉంది, అలాగే బికి ఆపోజిట్ లో 9 ఉంది. నెక్స్ట్ వన్ కూడా మీకు బి ఈస్ టు సి కావాలంటే ఎవరు ఆపోజిట్ వాళ్ళే. బికి ఆపోజిట్ లో 5 ఉంది, సికి ఆపోజిట్ లో 4 ఉంది. మీకు ఏం కావాలి, ఏకి సికి రేషియో కావాలి, అంతే కదా. సో సికి ఏకి రేషియో కావాలి. ఇక్కడ సి అంటే లాస్ట్ ఉన్నది 9 4 36, ఏ అంటే మొదట ఉన్నది 7 5 35. అడిగింది సికి ఏకి కాబట్టి సి అంటే లాస్ట్ ఉన్నది, ఏ అంటే మొదట ఉన్నది, ఇదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం మనం డే 2 మెంటర్షిప్ ఎగ్జామ్ లో భాగంగా. సో ఏదో మనీ ఇచ్చారు, ఈ మనీని ఏబిసిల మధ్య డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పారు. ఏబిల రేషియో వచ్చేసరికి ఎంత అని ఇచ్చారు వాళ్ళు, 7:5 అని చెప్పి ఇచ్చారు. బీసీల రేషియో వచ్చేసరికి 9:11 అని చెప్పి ఇచ్చారు. మిమ్మల్ని బి షేరింగ్ ఎంత అని అడిగారు. మనీ ఎప్పుడైనా సరే డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే ముందు అందరికి సంబంధించిన రేషియో రావాలి. కాబట్టి మనం అందరికి సంబంధించిన రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ అంటే మొదటగా ఉన్నది కాబట్టి మొదటి వాటిని మల్టిప్లై చేయాలి, 7 9s are 63. బి అంటే మధ్యలోది కాబట్టి మధ్యలో వాటిని మల్టిప్లై చేయాలి, 9 5s are 45.
సి అంటే లాస్ట్ వన్ కాబట్టి లాస్ట్ లో ఉన్న వాటిని మల్టిప్లై చేయాలి. 5 లైన్స్, 5 11s are 55. ఇప్పుడు ఏమడుగుతున్నారు వాళ్ళు, బి షేర్ ఎంత అంటున్నారు. బి షేర్ అంటే బి కరెక్ట్ గా మిడిల్లో ఉన్నాడు కాబట్టి బి షేర్ 45. క్రింద ఎప్పుడు టోటల్ రాయవలసి ఉంటుంది. టోటల్ రాస్తే 63 45 అంటే 108. 108కి 50 యాడ్ చేస్తే 158. 158కి 5 యాడ్ చేస్తే 163. ఇంటూ వారు ఇచ్చారు షేరింగ్ 3260 అని చెప్పేసి. కరెక్ట్గా 163 డబల్ చేస్తే 326 వచ్చేస్తుంది. సో 45 డబల్ చేస్తే 90, పక్కన 0. ఇదే బి వాల్యూ. సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేస్తున్నాం. డే 2 మెంటర్షిప్ లో భాగం. ఏంటి అసలు ఇది, ఏమడుగుతున్నాడు, ది కాంపౌండ్ రేషియో ఆఫ్ ది ఇన్వర్స్ రేషియో ఆఫ్ ది రేషియోస్ అంటే అర్థం ఏంటో తెలుసా, వాడేవో రేషియోస్ ఇచ్చాడంట. ఏది, x:yz, y:zx, అలాగే z:xy. ఇది వాడిచ్చిన రేషియోస్ అట. వీటికి ఇన్వర్స్ రేషియోస్ కి, ఓకేనా, మీరే చూడండి. వీటికి ఇన్వర్స్ రేషియో అంటే రివర్స్ రాయడం. ఇన్వర్స్ రేషియో అంటే yz:x, దీనికి ఇన్వర్స్ రేషియో zx:y, వీటికి ఇన్వర్స్ రేషియో xy:z. ఇవి ఇన్వర్స్ రేషియో, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఇన్వర్స్ రేషియోకి ఏం అడిగారు వాళ్ళు, కాంపౌండ్ రేషియో అడిగారు, బహుళ నిష్పత్తి. మనం ఆల్రెడీ కాంపౌండ్ రేషియో అంటే ఏమి నేర్చుకున్నాం, ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్. సో స్టార్టింగ్ ఉన్న పదాలు మల్టిప్లై చేయమని. సో yz ఇంటూ zx ఇంటూ xy, ఇది ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ఎండింగ్ టర్మ్స్, ఇదే కదా మనం నేర్చుకున్న క్లాసులో కాంపౌండ్ రేషియోకి. సో x ఇంటూ y ఇంటూ z, ఈ x y z క్యాన్సిల్. రైట్ సైడ్ 1 మిగిలింది, లెఫ్ట్ సైడ్ xyz మిగిలింది. ఇదే ఆన్సర్, xyz:1 అని చెప్పేసి. ఓకే, సో మనం డే 2 మెంటర్షిప్ లో భాగంగా మరొక క్వశ్చన్కి వచ్చేస్తున్నాం. ఏమని ఇచ్చారు అసలు వాళ్ళు, a:b 1/3:1/4 ఇచ్చారు. ఒకవేళ మీకు a:b కావాలంటే ఇదిగో ఈ 4 ఇటువైపు 3 ఇటువైపు తీసుకురండి, నార్మల్ వస్తాయి. 4:3 అవుద్ది, అది ఇలా రివర్స్ చేస్తే. అలాగే మీకు బీసీ కావాలనుకుంటే మరలా రివర్స్ చేయండి, ఈ 4 ఈ 5 తీసుకురండి. సో 4:5. మిమ్మల్ని వారు a+b b+c అడుగుతున్నారు. డైరెక్ట్ గా రాయకూడదు, ముందు ఏబిసి కనిపెట్టాలి మనం. సో ఏబిసి కనిపెడితే 4 4ల 16, ఆ తర్వాత 4 3ల 12, బి అంటే సి లాస్ట్ లో ఉంటది కాబట్టి 3 5ల 15. ఇక్కడ a+b అంటే ఏ అంటే 16, బి అంటే 12, b+c అంటే బి అంటే 12, సి అంటే 15. ఓవరాల్ గా వీటిని యాడ్ చేస్తే 16 + 12 అంటే 28, 12 + 15 అంటే 27. ఓకేనా, ఫైనల్ గా ఏం క్యాన్సిల్ అవుతుంది అంటే మనకి క్యాన్సిల్ అవుతుంది, అవ్వట్లేదు, అదే ఆన్సర్. అయితే నెక్స్ట్ క్వశ్చన్, డే 2 మెంటర్షిప్ లో భాగంగా మరొక క్వశ్చన్ చూద్దాం. మనం ఏమిచ్చారు వాళ్ళు, ఈ మనీని ఏబిసిల మధ్య పంచమంటున్నారు. ఎలా అంట, ఏ లో 1/2 వాటా, బిలో 1/3 వాటా, సిలో 1/4 వాటాకు సమానమని మీకు ఆ రోజు క్లాసులో చెప్పే. ఎవరు ఆపోజిట్ వాళ్ళే అని చెప్పి, ఏకి ఆపోజిట్ లో 2 ఉంది, బికి ఆపోజిట్ లో 3 ఉంది, సికి ఆపోజిట్ లో 4 ఉంది. ఇందులో మిమ్మల్ని బి షేరింగ్ ఎంత అన్నారు, బి మిడిల్లో ఉంది కాబట్టి మిడిల్లో 3 ఉంటుంది. క్రింద ఎప్పుడు టోటల్ తీసుకోవాలా, వీళ్ళు ముగ్గురిని కలిపితే 9 వస్తుంది. ఇంటూ వారు ఇచ్చిన డబ్బులు ఎంత అంటే షేర్ చేయవలసింది 63,000 అని చెప్పి ఇచ్చారు. 9 63ని 7 times క్యాన్సిల్, 3 7ల 21. సో ఆన్సర్ 21,000. ఓకే, డే 2 మెంటర్షిప్ లో భాగంగా మనకి మరొక క్వశ్చన్ చూద్దాం. ఏమి ఇచ్చారు వాళ్ళు. సో ఇది ఏదో రేషియో అయితే ఇచ్చారు వాళ్ళు, a:b = 1/4:2/5 అని. ఇది నార్మల్ గా మార్చాలి. నార్మల్ గా మార్చాలంటే 4కి 5కి ఎల్సిఎం 20 అనమాట. ఈ 20 ఎల్సిఎంని 4 5 సార్లు క్యాన్సిల్ చేస్తుంది. ఈ 20 ఎల్సిఎంని 5 4 సార్లు క్యాన్సిల్ చేస్తుంది. 4 2ల 8, లేదా క్రాస్ మల్టిప్లై చేసినా సరిపోతుంది. నెక్స్ట్ అలాగే మనకి బీసీకి సంబంధించి ఏమి ఇచ్చారు వాళ్ళు, 3/4 5/6 ఇచ్చారు. ఇక్కడ మనకి 4కి 6కి ఎల్సిఎం 12 వస్తుంది. 4 12ని 3 సార్లు క్యాన్సిల్, 3 3ల 9, 6 12ని 2 సార్లు క్యాన్సిల్, 2 5ల 10.
తర్వాత మనకి సిడి ఇచ్చారు. ఓకే, సిడి మనకి 1/3:3/5 ఇచ్చారు. 3కి 5కి ఎల్సిఎం ఎంత? 15. 3 ఎల్సిఎం 15, 5 సార్లు క్యాన్సిల్. 5 ఎల్సిఎం 15, 3 సార్లు క్యాన్సిల్. 3 3 9. లేదా క్రాస్ మల్టిప్లై చేసిన ఆన్సర్ వస్తుంది, ఏం కాదు. ఫైనల్గా ఏబిసిడి కావాలంట. సో ఏబిసిడి అంటే ఏ అంటే మొదటగా ఉంది కాబట్టి మొదటి వాటిని మల్టిప్లై చేయాలి. 5 9 45, 45 5 225. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ బి అంటే మధ్యలో వాటిని మల్టిప్లై చేయాలి. సో 5 8 40, 49 360. అలాగే సి అంటే మధ్యలో వాటిని మల్టిప్లై చేయాలి. 8 10 80, 85 400 400. డి అంటే లాస్ట్ వాటిని మల్టిప్లై చేయాలి. 8 9 72, 72 10 720. ఎవరో క్యాన్సిల్ చేస్తారు, క్యాన్సిల్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ గా డే 2 మెంటర్షిప్ ఎగ్జామ్ లో భాగంగా లాస్ట్ క్వశ్చన్ మీరు చూస్తే YXZ ఇచ్చారు. మిమ్మల్ని ఏమడుగుతున్నారు వాళ్ళు? x మైనస్ వై ప్లస్ జెడ్ బై ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ ఎంత అని అడుగుతున్నారు. ఎక్స్ ప్లేస్ లో ఇక్కడ 5 ఉంది, వై ప్లేస్ లో ఇక్కడ 4 ఉంది, జెడ్ ప్లేస్ లో ఇక్కడ 6 ఉంది. ఎక్స్ ప్లేస్ లో ఇక్కడ మనకి 5 ఉంది, వై ప్లేస్ లో ఇక్కడ 4 ఉంది, జెడ్ ప్లేస్ లో 6 ఉంది. సో 5 + 6 11 - 4 అంటే 7. 5 + 4 9 - 6 అంటే 3. సో ఆన్సర్ 7/3 వస్తుంది. ఈ విధంగా డే 2 ఎగ్జామ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. మెంటర్షిప్ లో ఎక్స్ప్లెయిన్ చేసేసాను. బేసికల్ గా మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 4 days అవుతుంది, మీకు తెలుసు. సో ఇది పర్ఫెక్ట్ గా రన్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ 4 days అయిపోయినాయి, 4 ఎగ్జామ్స్ అయిపోయినాయి. మార్నింగ్ టైంలో 4 జిఎస్ షెడ్యూల్స్ క్లాసెస్ అయినాయి, మధ్యాహ్నం జిఎస్ రివిజన్స్ అయినాయి, మ్యాథ్స్ క్లాసెస్ 4 అయినాయి, వాటి ప్రాక్టీస్ అయింది. సో ఈ 4 days లో మీరైతే ఇది ప్రాక్టీస్ చేస్తారు, ఎంత సాధించారు. అయితే వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ 4 ఉంటాయి. ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేసేస్తాను, మీకోసం అప్లోడ్ చేస్తాను, నేను కేవలం మీకోసం చేస్తాను వీడియో. రెండో వీడియో కూడా ఇప్పుడు మీకు అప్లోడ్ అవుతుంది. ఓకే, ఇంకా మీకు 2 పెండింగ్ ఉంటాయి, టెస్ట్ 3 టెస్ట్ 4.